Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. In this session, we will discuss about mechanism of adsorption. సరే, ఇది సర్ఫేస్ కెమిస్ట్రీలో సెకండ్ క్లాసు. ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే అడ్సార్ప్షన్ ఎలా జరుగుతుంది, మెకానిజం అంటే ఎలాంటి స్టెప్స్లో జరుగుతుంది, ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది చూడాలి. చూద్దాం ఫస్ట్. యాక్చువల్గా అడ్సార్ప్షన్ ఎందుకు జరగాలి? అడ్సార్ప్షన్ అంటే ఏం చెప్పాం మనం? మనకు ఏవైనా సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి మన దగ్గర ఉన్న సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవ్వడాన్ని, కాన్సన్ట్రేట్ అవ్వడాన్ని లేదా అక్యుములేట్ అవ్వడాన్ని అడ్సార్ప్షన్ అంటామని గత వీడియోలో చూసాం. ఒక సబ్స్టెన్స్ సర్ఫేస్ పైన వేరే సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అయిపోతే దాన్ని అడ్సార్ప్షన్ అన్నాం. ఊరికనే ఎందుకు వస్తాయి? ఏమన్నా ఈ సబ్స్టెన్స్ రా 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 అని పిలుస్తుందా? లేదే. మరి ఎందుకు వచ్చి డిపాజిట్ అవుతాయి? వాటి మధ్య సర్టెన్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇంటరాక్షన్స్ వస్తాయి? ద సర్ఫేస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ హ్యాస్ సమ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. బ్యాలెన్స్ అవ్వని ఫోర్సెస్ కొన్ని ఉంటాయి. నథింగ్ బట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ రెసిడ్యువల్ ఫోర్సెస్ అంటాం. ఎప్పుడైతే వేరే సబ్స్టెన్స్ మాలిక్యూల్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతాయో అప్పుడు ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి. అందుకు ఈ అడ్సార్ప్షన్ జరుగుతుంది. అంటే అదర్ సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి. సో అడ్సార్ప్షన్ ఈజ్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది సర్ఫేస్. సర్ఫేస్ పైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్లనే అడ్సార్ప్షన్ జరుగుతుంది. అంటే వేరే సబ్స్టెన్స్ పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి. క్లియర్? సరే, మరి ఒక సాలిడ్ సర్ఫేస్ పైకి ఒక గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి డిపాజిట్ అవుతున్నాయి అనుకుందాం. ఓకేనా? డ్యూరింగ్ అడ్సార్ప్షన్ అలా జరిగేటప్పుడు ఈ రెసిడ్యువల్ ఫోర్సెస్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. ఓకేనా? అంటే పార్టికల్స్ల ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే స్టెబిలైజ్ అవుతాయి కదా. ముందు అన్స్టేబుల్ మూవ్ అవుతున్నాయి పార్టికల్స్, గ్యాస్ మాలిక్యూల్స్. అవి ఎప్పుడైతే వచ్చే సాలిడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతాయో దేర్ ఎనర్జీ డిక్రీజెస్. నథింగ్ బట్ ఎక్సెస్ ఎనర్జీ ఉంటుంది కదా వాటి దగ్గర, దాన్ని ఎమిట్ చేస్తాయి. నథింగ్ బట్ రెసిడ్యువల్ ఫోర్సెస్ డిక్రీజెస్, దట్ ఈస్ హీట్ రిలీజెస్. ఆ ఎక్సెస్ ఎనర్జీని ఏం చేస్తాయి? హీట్ ఫామ్లో రిలీజ్ చేస్తాయి. అంటే వాట్ ఇట్ మీన్స్? దట్ ఈస్ అడ్సార్ప్షన్ ప్రాసెస్. అడ్సార్ప్షన్ ప్రాసెస్ ఈజ్ ఎక్సోథర్మిక్. అడ్సార్ప్షన్ ప్రాసెస్కి ఏ నేచర్ ఉంటుంది? ఎక్సోథర్మిక్ నేచర్ ఉంటుంది. అంటే డెల్టా హెచ్ వాల్యూ నెగటివ్. ఓకేనా? సో అడ్సార్ప్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ రిలీజింగ్ ఆఫ్ హీట్, ఎక్సోథర్మిక్, డెల్టా హెచ్ నెగటివ్. ఓకే, క్లియర్. ఇప్పుడు మన సాలిడ్ సర్ఫేస్ పైన గ్యాస్ మాలిక్యూల్స్ ఏవో వేరే సబ్స్టెన్స్ మాలిక్యూల్ వచ్చి డిపాజిట్ అవుతున్నాయి. గ్యాసో లిక్విడో వేరే సాలిడో ఏదో ఒకటి. అంటే డిపాజిట్ అవ్వడానికి వస్తున్న అడ్సార్బేట్ అంటాం కదా, అవి సాలిడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు. ఇప్పుడే చెప్పాం, చాక్ పౌడర్ వచ్చి డిపాజిట్ అయింది, సాలిడ్. గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి, లిక్విడ్ గ్యాస్ మాలిక్యూల్ వచ్చి డిపాజిట్ అవుతాయి, సాలిడ్ డిపాజిట్ అవుతాయి. వాటర్లో పెట్టు లేదా ఏదైనా ఒక మాయిశ్చర్, ఎయిర్లో మాయిశ్చర్ వచ్చి డిపాజిట్ అవుతుంది, మాయిశ్చర్ను పీల్చుకుంటుంది. లిక్విడ్, గ్యాస్ మాలిక్యూల్స్, డస్ట్ పార్టికల్, సాలిడ్, ఇవన్నీ డిపాజిట్ అవుతాయి. అంటే అడ్సార్బేట్ మాలిక్యూల్ గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు. అడ్సార్బెంట్ అంటే దేని సర్ఫేస్ పైన అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందో దాన్ని బెంట్ అంటాం కదా. ఇది మాత్రం సాలిడా లేదా లిక్విడా, అంతే. క్లియర్? ఓకే, ఇప్పుడు గ్యాస్ మాలిక్యూలే తీసుకుందాం. గ్యాస్ మాలిక్యూల్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, నథింగ్ బట్ ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. అంటే ర్యాండమ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎంట్రోపీ. ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ అని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో థర్మోడైనమిక్స్లో చదివింటాం. సో మాలిక్యులర్ ర్యాండమ్నెస్ని ఎంట్రోపీ అనే టర్మ్లో మెజర్ చేస్తాం. మోర్ ద ర్యాండమ్నెస్ మోర్ ద ఎంట్రోపీ, లెస్ ద ర్యాండమ్నెస్ లెస్ ద ఎంట్రోపీ అంటాం. ఇప్పుడు గ్యాసియస్ స్టేట్లో మాలిక్యూల్ ఫ్రీగా ఉన్నప్పుడు ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, అంటే ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది. Whenever the gas molecules comes closer to the adsorbent and on adsorption
అడ్జార్బ్ అయిపోతే దేర్ ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్ డిక్రీజెస్. వాటి ర్యాండమ్నెస్ లేదా డిజార్డర్నెస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ర్యాండమ్నెస్ డిజార్డర్నెస్ తగ్గుతుందో దాన్ని ఏమంటాం? ఎంట్రోపీ డిక్రీజెస్ అంటాం. ఓకేనా? అంటే డ్యూరింగ్ అడ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు, ఓకేనా, ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్నెస్ అని చెప్పచ్చు ఆఫ్ పార్టికల్స్ డిక్రీజెస్. వాట్ ఇట్ మీన్స్? దట్ ఈస్ ఎంట్రోపీ డిక్రీజెస్. ఎంట్రోపీ తగ్గిపోతుంది. ఎంట్రోపీ తగ్గిపోతుంది అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ డెల్టా ఎస్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఎంట్రోపీ డిక్రీజెస్, ఎంట్రోపీ తగ్గిపోతుంది. చేంజ్ ఇన్ ఎంట్రోపీ నెగిటివ్గా చెప్పచ్చు. అంతే కదా? ర్యాండమ్నెస్ తగ్గిందంటే డిజార్డర్నెస్ తగ్గింది, డిజార్డర్నెస్ తగ్గిందంటే ఎంట్రోపీ తగ్గింది. సరే, ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్జార్ప్షన్ ప్రాసెస్ ఈజ్ స్పాంటేనియస్. తనంతకు అదే జరుగుతుంది, మనమేం ఫోర్స్ చేయక్కర్లేదు. ఓకేనా? సో అడ్జార్ప్షన్ ఈజ్ ఏ spontaneous process. Absorption is a spontaneous process. ఇప్పుడు స్పాంజ్ ఇక్కడ పెట్టాము, ఎయిర్లో ఉన్న మాయిచర్, పోనీ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ తెచ్చి పెట్టాము, కాసేపు తర్వాత వెట్ అయిపోయింది కొంచెం. కారణం ఏంటి? మాయిచర్ను అబ్జర్వ్ చేసుకుంది. మనం ఏమైనా చెప్పామా అబ్జర్వ్ చేసుకో అని? లేదా మాయిచర్కి ఏమైనా చెప్పామా నువ్వు రా ఇక్కడ అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఉందని చెప్పామా? లేదా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశామా? ఏం చేయలేదు కదా. సో స్పాంటేనియస్గా జరిగిపోతుంది. సో ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ స్పాంటేనియస్ అంట. సో అడ్జార్ప్షన్ కూడా అలాగే స్పాంటేనియస్గా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ ఒక నికెల్ క్యాటలిస్ట్ పైకి పంపించావనుకో, ఆటోమేటిక్గా అదే అడ్జార్బ్ అయిపోతుంది. మనం ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయక్కర్లేదు. సో అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్వేస్ స్పాంటేనియస్ అని. సో స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫర్ స్పాంటేనియస్ ప్రాసెస్ డెల్టా జీ మస్ట్ బి నెగటివ్, దెన్ ఓన్లీ ద ప్రాసెస్ ఇస్ సెడ్ టు బి స్పాంటేనియస్, రైట్? సో డెల్టా జీ నెగిటివ్ ఉండాలి. అంటే అర్థం ఏంటి? వీ నో దట్ డెల్టా జీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్గా చెప్తాం. డెల్టా జీ వాల్యూ, ఈ వాల్యూ ఎలా ఉండాలి? మస్ట్ బి నెగటివ్. ఓకేనా? అర్థమవుతుందా? సరే, డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ వాల్యూ నెగిటివ్గా ఉండాలి. అప్పుడే డెల్టా జీ నెగిటివ్ అని అంటాం కదా. అంటే అర్థం ఏంటి? డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ షుడ్ బి నెగటివ్. ఇది ఎప్పుడు నెగటివ్ అవుతుంది అంటే డెల్టా హెచ్ ఎప్పుడైతే మోర్ సఫిషియంట్ నెగిటివ్ వాల్యూ వస్తుందో అప్పుడు నెగిటివ్ అవుతుంది. ఓకేనా? నథింగ్ బట్ డెల్టా హెచ్ మస్ట్ బి, ఎందుకు నెగిటివ్? డెల్టా హెచ్ మస్ట్ సఫిషియంట్ అంటున్నాం. డెల్టా హెచ్ ఆల్వేస్ నెగిటివ్ కదా, అర్థమవుతుందా? నెగిటివ్ కాబట్టి ఇది సఫిషియంట్ నెగిటివ్ వాల్యూ ఉంటే ఇక్కడ డెల్టా ఎస్ ఏమవుతుంది? నెగిటివ్ అన్నాం. డెల్టా ఎస్ ఏమవుతుంది? నెగిటివ్. సో నెగిటివ్ టీ డెల్టా ఎస్ ఏమవుతుంది? నెగిటివ్ ఇంటి నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సో మనకు డెల్టా జీ నెగిటివ్ రావాలంటే ఇంకా మస్ట్గా డెల్టా హెచ్ ఏమై ఉండాలి? నెగిటివ్ అయి ఉండాలి. అది కూడా డెల్టా హెచ్ ఎక్సోథర్మిక్ కాబట్టి నెగిటివే, కానీ ఎలా ఉండాలి? సఫిషియంట్ నెగిటివ్ డెల్టా జీ. సో సఫిషియంట్ నెగిటివ్ డెల్టా హెచ్ గివ్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఎప్పుడైతే సఫిషియంట్ వాల్యూ అది ఎంథాల్పీలో చేంజ్ నెగిటివ్గా ఉంటుందో అప్పుడు డెల్టా జీ వాల్యూ ఎలా ఉంటుంది? నెగిటివ్గా ఉంటుంది. అంటే ఓవరాల్ డెల్టా జీ నెగిటివ్ రావాలి, ఈ మొత్తం నెగిటివ్ రావాలి అంటే డెల్టా హెచ్ మోర్ నెగిటివ్ ఉండాలి దీనికంటే, అప్పుడు డెల్టా జీ నెగిటివ్ వస్తుంది. సరే, బాగుంది. ఇప్పుడు మనకు అడ్జార్ప్షన్ ప్రాసెస్ మొదలైంది. గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి సాలిడ్ సర్ఫేస్ పైన డిపాజిట్ అవుతున్నాయి. ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్స్ వచ్చి డిపాజిట్ అవుతున్నాయో, ప్రాసెస్ జరుగుతూ ఉందో, అవి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంటాయి. డెల్టా హెచ్ నెగిటివ్ ఎక్సోథర్మిక్ అన్నాం.
కొంత అడ్జార్బ్ అయ్యాయి, ఇంకొంత అడ్జార్బ్ అయ్యాయి, ఇంకొంచెం అడ్జార్బ్ అయ్యాయి. ఇలా అడ్జార్ప్షన్ జరిగే కొద్దీ, ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ, డ్యూరింగ్ అడ్జార్ప్షన్, యాజ్ ద అడ్జార్ప్షన్ ప్రోగ్రెస్, ఫస్ట్లో సర్ఫేస్ ఏరియా ఫ్రీగా ఉంది, బాగా అడ్జార్బ్ అయ్యాయి. టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అడ్జార్ప్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో డ్యూరింగ్ అడ్జార్ప్షన్ or on progressing the adsorption process, delta H value slowly less negative. పోను మాలిక్యూల్స్ అని డిపాజిట్ ఎనర్జీ రిలీజ్ చేసేస్తున్నాయి, అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కొన్ని వస్తున్నప్పుడు కొద్దిగా ఫస్ట్ మోర్ నెగిటివ్, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేసాయి, సర్ఫేస్ ఆక్యుపై చేస్తున్నాయి. ఇంకా కొంచెమే సర్ఫేస్ ఏరియా అవైలబుల్ ఉన్నప్పుడు, కొద్ది మాలిక్యూలే డిపాజిట్ అవుతున్నప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే డ్యూరింగ్ అడ్జార్ప్షన్ డెల్టా హెచ్ వాల్యూ స్లోలీ లెస్ నెగిటివ్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత టైం తర్వాత డెల్టా హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డెల్టా ఎస్ వాల్యూ. డెల్టా హెచ్ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుంది? టీ డెల్టా ఎస్. అప్పుడు రెండు ఈక్వల్ అయితే దిస్ వన్ మైనస్ దట్ వన్ ఏమవుతుంది? దెన్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయో డెల్టా జీ వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకేనా? డెల్టా హెచ్ మోర్ నెగిటివ్ అయితేనే ఇది నెగిటివ్ వస్తుంది. ఇది స్లోగా నెగిటివ్ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది, ఎందుకంటే అడ్జార్ప్షన్ జరుగుతూ ఉంది. సో అడ్జార్ప్షన్ ఫస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, మోర్ సర్ఫేస్ ఏరియా అవైలబుల్. తర్వాత కొన్ని మాలిక్యూల్ అడ్జార్బ్ అయ్యే కొద్దీ అడ్జార్ప్షన్ ప్రాసెస్ స్లో అవుతుంది, అది రిలీజ్ అయ్యే హీట్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. అన్ని మాలిక్యూల్ అడ్జార్బ్ అయిపోయాయి అంటే, సర్ఫేస్ అంతా కవర్ చేశాయి అంటే, ఇంకా అడ్జార్బ్ అవ్వడానికి మాలిక్యూల్స్కి ప్లేస్ లేదు అంటే అడ్జార్ప్షన్ జరగట్లేదు. అప్పుడు డెల్టా హెచ్ అనేది 0 అయిపోతుంది. సో డెల్టా హెచ్ వాల్యూ టీ డెల్టా ఎస్కి ఈక్వల్ అవుతుంది, అంటే డెల్టా జీ 0 అవుతుంది. ఎప్పుడైతే డెల్టా జీ వాల్యూ 0 అవుతుందో ద స్టేట్ అట్ విచ్ delta G is equal to 0 is called equilibrium state. ఏమంటారు దాన్ని? ఈక్విలిబ్రియం స్టేట్. ఓకేనా? అంటే అడ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లో డెల్టా హెచ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, మోర్ నెగిటివ్. ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ డెల్టా హెచ్ నెగిటివ్ వాల్యూ తగ్గిపోతూ చివరికి టీ డెల్టా ఎస్కి ఈక్వల్ అవుతుంది. రెండింటి డిఫరెన్స్ 0 అవుతుంది, డెల్టా జీ 0 అవుతుంది. అంటే ఆ స్టేట్ని ఈక్విలిబ్రియం స్టేట్ అంటారు. అంటే ఈ స్టేట్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ అయితే అడ్జార్బ్ అవుతుంటాయో అన్నే మాలిక్యూల్స్ డిజార్బ్ అవుతూ ఉంటాయి, ఎన్ని అడ్జార్బ్ అవుతుంటే అన్ని డిజార్బ్ అవుతుంటాయి. సో ఓవరాల్గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అడ్జార్బ్ అయిన మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్, కొత్తగా ఎన్ని అడ్జార్బ్ అవుతుంటే అన్ని డిజార్బ్ అవుతుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఈక్విలిబ్రియం స్టేట్ అంట. సో అట్ ఈక్విలిబ్రియం స్టేట్ గివ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూ బికమ్స్ 0. ఓకేనా? ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడిగితే అడగచ్చు, అంతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అడ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ ఆన్ ఎ సాలిడ్. ఒక గ్యాస్ మాలిక్యూల్ సాలిడ్ పైన అడ్జార్బ్ అవ్వాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్. ఇఫ్ యూ లైక్ ఇట్, please press the like button, share to someone. Thank you.